నానా నీకోసం వస్తే ఇలా చేస్తావా? నా కోసం నువ్వెందుకు వస్తావు బిడ్డ? ఈ నాన్న ఎట్లున్నాడు ఏందని మదన పడుతూ చూడ్డానికి వచ్చేది నా బిడ్డ చామంతి. నువ్వు ఎగేసుకుంటూ వచ్చింది ఆస్తులు ఇస్తానని చెప్తే. మోసమైతే చేసావుగా, మరి నేను ఇక్కడికి రప్పించొద్దా? నానా వస్తాయి. నానా కారణం ఏంటో చెప్పు. నానా చెప్పు చెప్పు. నాన్న ఏం చేస్తున్నావు? కొన్న కూతుర్ని చంపుతావా? కన్న తండ్రిని చంపాలని చూసావే నువ్వు. నువ్వు అడుగుతున్నావు ఈ మాట? ఈ అపవాదు నాకు రాకూడదంటే నిజం చెప్పు. నాకు తెలియదని చెప్తుంటే వినవే నాన్న. విసిగించావంటే అపవాదు పడ్డా పర్వాలేదు, పీక కోసి అవతల పడేస్తా. మర్యాదగా చెప్తావా కోసేయమంటావా? నాన్న 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 చెప్తాను చెప్తాను చెప్పు. నాన్న చామంతి గుణాన్ని పెళ్లి చేసుకోకపోతే నిన్ను జైల్లోనే చంపేస్తావని ఆ త్రిపాఠి చామంతిని బ్లాక్మెయిల్ చేశాడంట. ఎందుకు? త్రిపాఠి ఎవరో ఖైదీని చంపడం చామంతి చూసి కోర్టులో సాక్ష్యం చెప్పడానికి సిద్ధమైందంట. అలా చెప్పకూడదని నిన్ను అడ్డం పెట్టుకుని చామంతిని భయపెట్టారంట. నీకోసమని చామంతి తన ప్రేమని వదులుకుంది. నా కోసం నా బిడ్డ ఇంత త్యాగం చేసింది. నీళ్లు తాగు. ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. వాటర్ తాగు. హే, ఏంటి అలా చూస్తున్నావు? ఫ్రెండ్వే కదా, నిన్ను జాగ్రత్తగా చూసుకునే బాధ్యతను నేనెప్పటికీ మర్చిపోను. ఏమైనా బాధపడుతున్నావా? మిమ్మల్ని బాధ పెట్టాను. నేనేం బాధపడలేదు, నీకు అలా అనిపిస్తుంది అంతే. హే చామ్, ఎక్కడికి? నన్ను అడ్డం పెట్టుకునే కదా వాళ్ళు నా కూతురుతో ఆడుకుంటున్నారు. నా కూతురు జీవితం పాడవడానికి నేనే పరోక్షంగా కారణమవుతున్నాను. కాబట్టి నా కూతురు జీవితాన్ని నేనే కాపాడాలి. అసలు నేనే వాళ్ళకి దొరక్కపోతే నా బిడ్డ ప్రేమ గెలుస్తుంది. నాన్న కత్తి తీ నాన్న. ఏ రామచంద్రయ్య, ఏం చేస్తున్నావు? ముందా కత్తి కింద పడే. సమస్య లేదు, మర్యాదగా గేట్ తెరవండి, మీ బండి తాళాలు ఇవ్వండి, లేదంటే దీన్ని ఇక్కడే చంపేస్తా. అంత పని మాత్రం చేయకు. మరి చెప్పింది చెయ్యండి. రామచంద్రయ్య, తప్పు చేస్తున్నావు. చెయ్యని తప్పుకి ఇన్నాళ్ళు ఇక్కడ శిక్ష అనుభవించాను, ఇప్పుడు చేసి అనుభవిస్తాను. గేట్లు తెరుస్తారా లేదా? నాకేమైనా పర్వాలేదు. సార్, ఆయన అడిగింది చేయండి సార్, నన్ను కాపాడండి. సెంట్రీ, గన్స్ డౌన్. గేట్ ఓపెన్ చేయి. ఇన్నాళ్ళకి నాకు ఒక పని కోసం ఉపయోగపడ్డావే నువ్వు. పద. తాళవి. పద. నాన్న ప్లీజ్, కూర్చో. నాన్న ప్లీజ్, నాన్న పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే ప్రాణాలు ప్లీజ్ తీస్తాను. నాన్న. హే కార్తీ. అలాగే సార్. నాన్న నీకు దండం పెడతాను, నన్ను వదిలేయి నాన్న. నోరు మూయమన్నానా? నోరు లేచిందంటే చంపేస్తాను, జాగ్రత్త. నాన్న ప్లీజ్ నాన్న. ముయ్. త్వరగా పోనీ. హలో ఎస్ఐ గారు, నేను జైలర్ని మాట్లాడుతున్నాను. జైల్లో ఖైదీ రామచంద్రయ్య అనే ఒక ఖైదీ ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకుని పారిపోయాడు.
వాడిని పట్టుకోవాలి. అతని వెనకాలే నేను ఫాలో అవుతున్నాను. మీరు కూడా ఫాలో అవ్వండి. సరే సార్. వదిలే నాన్న, ప్లీజ్ నాన్న. మాట్లాడుకో. నాన్న నీకు దండం పెడతా నాన్న, ప్లీజ్ నాన్న. చంపేస్తాను. నాన్న హే, దిగు. పో. పో. కానిస్టేబుల్స్, వాడు ఇక్కడే ఎక్కడ ఉండుంటాడు. వాడు ఎటు వెళ్ళినా ఎంతో దూరం వెళ్ళి ఉండడు. అలాగే సార్. ఎలాగైనా వాడిని పట్టుకొని తీరాల్సిందే. అలాగే సార్. వెళ్ళి వెతకండి. అయ్యగారు కాఫీ. చామంతి, నేను రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా, నువ్వెందుకు ఈ పనులు చేస్తున్నావు? బానే ఉన్నానని చెప్పాను కదా అయ్యగారు. ఇది వరుస బాబుగారు. చెప్తుంటే విండమే లేదు. రోగం వచ్చి మంచం మీద పడుకోలేనని చెప్పి తిరుగుతూ ఉంది. వద్దన్నా వినకుండా అంట్లన్నీ తోమేసింది. ఏంటమ్మా ఇది? అప్పుడేం లేదు, పుష్టిగా ఉందనే కదా అర్థం. బాగున్నప్పుడు పనులు చేయడం ఆపడం దేనికి? చెయ్యనివ్వండి. నేను అదే చెప్తున్నాను అమ్మగారు. ఏంటి చెప్పేది చామంతి? కనీసం ఒక 2 రోజులైనా కంప్లీట్ రెస్ట్ తీసుకోవద్దా? ప్లీజ్ బాబు గారు, నా వల్ల కాదు. నా పనులు నేను చేసుకుంటేనే హుషారుగా ఉండగలుగుతాను. అప్పుడే ఎక్కడ లేని ఉత్సాహం నా ఒంట్లోకి వచ్చేస్తుంది. హే, అది కాదు చామంతి. చెప్తుంది కదరా, వదిలేయచ్చు కదా. ఏదో ఈ ఇంటి ప్రిన్సెస్ ని బ్రతిమలాడినట్టు బ్రతిమలాడుతున్నారు.